క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తిగల నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ ప్రభు దినాన్ని బట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరి ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ ఆయన చేసిన రక్షణ కార్యాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మనము ప్రభువును ఆరాధించబద్దులమై ఉన్నాం. అందునిమిత్తము మనము కూడి వచ్చి రొట్టె విరిచే కూడికలో సహోదరి సహోదరులముగా సంఘముగా కూడి ప్రభువును ఘనపరుస్తున్నాం. దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ధన్యతను బట్టి మనం ఎంతైనా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆరాధనకు సహాయకరంగా మనం ఎఫ్సీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుకుందాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుడి మాటలు మన కొరకు దీవించి అనుగ్రహించును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము మన ప్రభువును ఆరాధించుటకు కూడి రావడంలో ఉన్న శ్రేష్టమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రియ ప్రభువును బట్టి తండ్రి అయిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు చేరవచ్చాం. కాబట్టి ఈ రొట్టె విరిచే కూడికలో ఆరాధనలో మన ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటాం. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పిన ప్రభు యొక్క మాటను బట్టి ఆజ్ఞను బట్టి మనము దానికి కట్టుబడి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము అనేకమైన సంగతులను మన ప్రభువు మనపక్షంగా చేసిన కార్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ప్రేమను మనము ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటాం. దానిని బట్టి చేసిన శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. తద్వారా ఆయన రక్తమును బట్టి మనకు దొరికిన విమోచన, విడుదల, గొప్ప రక్షణను మనము జ్ఞాపకం చేసుకుంటాం. అదే సమయంలో మనం చదువుకున్న భాగంలో మరి ఇంకా దేని కొరకు అనంటే, మన ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు అని కూడా మనము జ్ఞాపకం చేసుకొని మనము ప్రభువును ఆరాధించబద్దులం కదా. అదే విషయాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం కదా. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కాబట్టి మనకు అనుగ్రహింపబడిన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ప్రభువును ఆరాధిస్తాం కదా. ప్రభువును తలపోసుకుంటాం, ప్రభువును జ్ఞాపకము చేసుకుంటాం కదా. కాబట్టి మనము ఈ దినము ఆయనను జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. వాస్తవానికి వాటికి మనము పాత్రులము కాదు, యోగ్యులము కాదు కదా. మన పరిస్థితి అంతా కూడా ఈ పత్రికలోనే మనం గమనిస్తూ ఉన్నప్పుడు కదా, మన పరిస్థితులు పూర్వము లేక ఇంతకు మునుపు ఎలా ఉన్నాయో ఈ పత్రికలోనే మనం చూస్తాం. చూడండి, 2వ అధ్యాయంలో మనము ఈ సంగతులు గమనిస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, మీరు వాటిని చేయొచ్చు, వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి.
మనము మునుపున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము పరలోకానికి చెందిన ఏ విషయానికి కూడా మనము అర్హులము కాదు. మునుపు ఎలాంటి వారము అనంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్న వారం కదా. ఈ ప్రపంచము అనంటే ఈ ప్రపంచ అధిపతి సాతానుడు కదా. కాబట్టి సాతానము సింహాసనం ఉన్న ఆ స్థలములో నీవు ఉన్నావు అంటాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఈ లోక అధికారి సాతానుడు ఈ లోక ధర్మమంతా వాడు జరిగిస్తూ ఉన్నాడు. వాడి స్వాధీనములో ఉండి వాడు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటుండగా మనము భూ సంబంధమైన వాటి మీదనే, వాటి కొరకే, వాటితోనే మనము ముగించబడుతూ ఉండగా పరలోకానికి ఏమాత్రము కూడా మనము ఆలోచన కలిగి ఉండడానికి కానీ, ఆ విషయాలను స్వాధీనం చేసుకోవడానికి కానీ, ఆ వైపు చూడడానికి కూడా మనము సరిపోయిన వారము కాము. మునుపున్న స్థితి మనము ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నాము. 3వ వచనంలో మనం చూస్తాం కదా. అక్కడ అనేకమైన సంగతులు చెప్తూ మునుపు ఇలాగున ప్రవర్తించాము, శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించాము. ఈ లోక అధికారి చెప్పినట్లుగా నడుచుకున్నాము, శరీరం యొక్క ఆశలను బట్టి ప్రవర్తించాము అని మనం గమనిస్తూ ఉన్నాం కదా. 11వ వచనం కూడా మనం గమనిస్తే ఇదే భాగంలో అధ్యాయంలో 11వ వచనంలో, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి అనే మాట మనం చూస్తాం. అన్యజనులం మనం కదా. వాస్తవానికి యూదులు లేక ఇశ్రాయేలీలు వారు దేవుని ప్రజలు, ఆయన స్వకీయ సంపాద్యం కదా. వారికి దేవుడు ఇచ్చినటువంటి అనేకమైన ఆధిక్యతలు మనము లేఖనాల్లో చూస్తాం. వారికే దేవుడుగా ఉన్నాడు కదా. వారికే అర్చన, ఆచార, ఈ బలులు, ఈ సంబంధమైన విషయాలన్నీ కూడా ప్రభు వారికి ఇచ్చాడు. కాబట్టి వారికి ఉన్నాయి, మరి మనకైతే ఏమీ లేవు. మనము అన్యజనులం, దేవుడు లేని ప్రజలం కదా. కాబట్టి దైవికమైన విషయాలకు ఏమాత్రము కూడా మనము సంబంధించిన వారము. మునుపు మనము అన్య జనులం అనే మాట మనం చూస్తా ఉన్నాం. 13వ వచనంలో అక్కడే మనం చూస్తే అయినను మునుపు దూరస్తులైన వారము అని మనం చూస్తున్నాం. మునుపు మనము దూరస్తులం కదా. మునుపు దూరస్తులం. 4:22లో కూడా ఈ మాట మనం చూస్తాం. అక్కడే 4:22లో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావము అంటున్నాడు. మునుపు, ఇంతకు మునుపు మనము చెడిపోయిన స్వభావము కలిగిన వారము, మోసకరమైన దురాశలు కలిగిన వారము కదా. కాబట్టి ఇలాగున మనము ఉంటూ ఉన్నాం. 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆ మాట మనం చూస్తాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పూర్వపు స్థితిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడికి మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేస్తున్నప్పుడు మన పూర్వపు స్థితిని కూడా మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. ఆ స్థితిని మార్చి కదా, అందులో నుంచి మనను ఏ స్థితికి దేవుడు తీసుకుని వచ్చాడో ఆ సంగతులను మనం ఆలోచన చేస్తూ మన ప్రియ ప్రభువును హెచ్చిస్తూ ఘనపరుస్తూ మన ప్రియ ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అనే మాట మనం ఇక్కడ మునుపున్న స్థితి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అది చాలా భయంకరమైనది కదా. వ్యక్తిగతంగా ఎవరికి వారము చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో సంగతులు చెప్పగలం, కానీ మునుపటి స్థితిని మనము గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడైతే కదా ఇప్పటి స్థితిని మనం గమనిస్తాం. మరలా రండి, అదే 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం కదా. ఏముంది ఇక్కడ? ఇప్పుడు కదా, ఇప్పుడు మధ్య భాగంలో మనం చూస్తాం. మునుపు దూరస్తులం, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై ఉన్నాం. ఇప్పుడు కదా, ఇప్పుడు మనం ఆరాధిస్తూ ఉన్నాం, ఇప్పుడు మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనం హక్కుదారులమయ్యాం, వారసులమయ్యాం. మనకు అనుగ్రహింపబడ్డాయి ప్రభువునందు, ప్రభు ద్వారా, ప్రభువును బట్టి కదా.
ఆయన రక్తమును బట్టి అనే మాట ఇక్కడ మనం చూస్తాం. అది చాలా శ్రేష్టమైన మాట కదా. ఆయన రక్తము వలన మనకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందడానికి మనకు కదా యోగ్యత, అర్హత దొరికింది అని మనం చూస్తాం. ఆయన రక్తము వలన కదా. 3:9 కూడా మనం ఆ మాట చూస్తాం. చూడండి, అదే అధ్యాయం ఎఫెసీ పత్రిక 3:9 అంటే మధ్య భాగంలో 8-11 వచనాల దాకా కలిసి ఉంటాయి కదా. అక్కడ మనం ఏం చూస్తున్నామనంటే, నానా విధమైన సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి అనే మాట. ఇప్పుడు మనకు సంఘము అనే ఒక విషయము మనకు అర్థమైంది. అర్థము కావడమే కాదు, ఆ సంఘములో మనము చేర్చబడ్డాం కదా. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘములో మనల్ని ఆయన చేర్చుకున్నాడు. రక్తముతో కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధపరచి తన బిడ్డలుగా మార్చి సంఘములో చేసి, ఇంతకుముందు అన్యజనులం కదా, దేవుడే లేని ప్రజలం. ఇప్పుడు ఆయన రక్తముతో సంపాదించిన సంఘములో చేరి కదా, ఆయన శరీరం అనేటువంటి ఆ సంఘములో మనమందరము కూడా అవయవాలుగా చేర్చబడం. ఎంత ధన్యత! ఇప్పుడు మనకు దొరికినటువంటి గొప్ప భాగ్యము అని మనం చెప్పగలం కదా. కాబట్టి అంతేకాదు, సంఘము ద్వారా దేవుని యొక్క లేక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నానా విధములైనటువంటి జ్ఞానం లేక ఆయన గుణాతిశయాలు, ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం, ఆయన మహాత్మ్యం కదా, ఆయన ప్రేమ కదా, ఆయన కరుణ, ఆయన జాలి కదా, ఆయన బలి, ఆయన అర్పణ కదా, వాటి ద్వారా మనకు దొరికినటువంటి శ్రేష్టమైన ఈ ఆరాధన అనుభవం, ఈ స్థితిని మనం పొందగలిగాం అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా మనకు ఎవరి ద్వారా, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నా? ఇప్పుడు మన ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాం. మన గనక 1వ అధ్యాయం 2వ అధ్యాయము ఈ రీతిగా ప్రతి అధ్యాయాన్ని మీరు గమనిస్తూ పోతే సమయం లేదు కాబట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటే, క్రీస్తునందు కదా, యేసు క్రీస్తు నందు అనే మాటలు స్పష్టంగా చాలా భాగాలలో, చాలా వచనాలలో మనం చూస్తాం. ఊరకట్ల జ్ఞాపకం చేసుకొని మనం ముగింపు చేసుకొని చూడండి. అసలు 3వ వచనంలోని లేక 1వ వచనంలోని 1వ అధ్యాయంలోని మనం చూస్తాం, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి అని. క్రీస్తు యేసునందు కదా, 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన క్రీస్తునందు అనే మాట మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం కదా. 6వ వచనం ఆఖరి భాగంలో క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను అనే మాట మనం చూస్తాం. మధ్య భాగంలో కూడా యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనంలో సమస్తమును క్రీస్తునందు అనే మాట. 11వ వచనంలో మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము కదా తన మహిమకు కీర్తి కలగజేయవలనని అనే మాట మనం చూస్తాం. ఇలాగున మనం చదువుకుంటూ పోతా ఉంటే ఎన్ని సంగతులు ఉన్నాయి కదా, ఎన్ని సంగతులు. మునుపున్న పరిస్థితి ఏమిటి, ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, వీటన్నిటికీ కదా మనం రావడానికి గల కారణం ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మునుపటి జీవితానికి స్వస్తి చెప్పి ఇప్పటి జీవితానికి కదా మనం రావడానికి మన ప్రియ ప్రభు మూలముగా, కర్తగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రియుని యందు క్రీస్తు యేసునందు, యేసు క్రీస్తునందు అనే మాట. కాబట్టి ఆయనను బట్టి మనకు దొరికిన ఈ గొప్ప రక్షణ కదా. అదే 2వ అధ్యాయం 1వ వచనంలో పాపములతో అపరాధములతో చచ్చిన స్థితిలో ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించాడు కదా. 5వ అధ్యాయంలో ఈ మాట శ్రేష్టమైన మాటగా మనం చూస్తాం. 2వ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను కదా. కాబట్టి మనకు దొరికిన గొప్ప భాగ్యం యేసు క్రీస్తు ద్వారా కదా, ఆయన రక్తము ద్వారా, ఆయన బలి ద్వారా, ఆయన కలువరిలో చేసినటువంటి ఆ అర్పణము ద్వారా తన్ను తానే అప్పగించుకొని మనందరి పాప విమోచన క్రయధనముగా తన పరిశుద్ధ రక్తాన్ని కలువరి శిలువలో ఒలికించి ఆ రక్తము ద్వారా
మనలను కడిగి మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరిచి తనకు కుమారుడుగా మనలను చేసినటువంటి ప్రియ ప్రభువును బట్టి మనం ఆరాధించుటకు యోగ్యత, అర్హత కదా, ధన్యత దొరికింది. అందును బట్టి మన ప్రియ ప్రభువును మనం జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ద్వారా ఇప్పుడు 3వ వచనం చదువుకొని మనం ముగింపు చేస్తాం. 3వ వచనం, 1వ అధ్యాయం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు తండ్రి అయిన దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నాం. ఎవరిని బట్టి? ఎవరి ద్వారా? మన ప్రియ ప్రభువును బట్టి. ఆయన ఆ ప్రియ ప్రభువు ద్వారా ఆయన తండ్రి అయిన దేవునిని మనం స్తుతిస్తూ ఉన్నాం కదా, ఆరాధిస్తూ. కారణం ఏమిటి అనంటే, క్రీస్తు యేసునందు పరలోక సంబంధమైన లేక పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనం పొందుకున్నాం కదా. కాబట్టి 2వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదువుకుంటే, అన్యజనులముగా మనకు లేని ఆ అయోగ్యత కదా, మనకు లేని ఆ ధన్యతను ప్రభువు ద్వారా మనం పొందుకున్నాం. అందును బట్టి ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన కోసం అర్పణగా అప్పగించుకొని తన శరీరమును కదా, తన రక్తమునకు సూచనగా ఉన్నటువంటి ఆ పాత్రను మనకు అందిస్తూ ఉంటుండగా మనము ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన చేసినటువంటి మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప ధన్యతను, యోగ్యతను తలపోసుకుంటూ ప్రియ ప్రభువును మనము స్తుతిస్తూ తండ్రి అనే దేవుని మనం ఆరాధించబద్దులం. ఆ రీతిగా ఆరాధనలో మనం కొనసాగుతాం. ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులందరికీ ప్రభునామన వందనాలు. కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానించుకొని ముగించుకుందాం, ఆరాధనలో పాల్గొందాం. శ్రేష్టమైన మాటలు మన ముందుకు తీసుకొచ్చిన మన సహోదరుడు ఎఫెసీ పత్రికలో నుంచి క్రీస్తు నందు అనే మాట ద్వారా, అదేవిధంగా దైవోగ్రతకు పాత్రులైన వాళ్ళని, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని, వాళ్ళందరినీ దేవుడు లేని వాడిని ప్రభు ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పగించుకొనను అని, ఆ తర్వాత అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు అనే మాటలు గుర్తు చేశారు. నాకు కొంచెం 2-3 తలంపులు షేర్ చేసుకొని ఆరాధనలో పాల్గొన్నాం. ప్రియులారా, 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుతాను నేను. 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. సమీపింపరాని తేజస్సులో ఉన్న మన ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారు. అంతేకాదు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా అల్ఫయు ఓమెగాను నేనే, భూత భవిష్యత్ వర్తమాన కాలములందు ఉండువాడును నేనే అని పలికాడు. అంత మాత్రమే కాదు, 18వ వచనం 1వ అధ్యాయం 18వ వచనంలో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకం ఎక్కువ తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని అక్కడ ఉన్న సంఘాలు 7 సంఘాలకు రాస్తూ ఒక మాట అన్నాడు. అయితే మనం ఎలాంటి వాళ్ళమో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనానికి రండి ప్రియులారా. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని మీదకు ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఆ తర్వాత ఇంకొక హెచ్చరిక చేశాడు. అదే 2వ అధ్యాయం 17వ వచనం, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఆ తర్వాత నిశ్చయముగా చచ్చెదవని ఆజ్ఞాపించాడు. అప్పటి వరకు
నరునికి చావు లేదు. అయితే తరువాత యోహాను ఆదాముని పిలిచాడు ప్రభు. ఆదామా నువ్వెక్కడా అని పిలిచాడు. నేను తోటలో 3:10 నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనక భయపడి దాగుకుంటున్నాను. అంటే ఆజ్ఞ అతిక్రమించాడు, దిగంబరిగాడు, చావుకు లోనాడు. ఏదైనా వనస్థితి నుంచి అతను వెలివేయబడ్డాడు. ఆ వెలివేత ఒక మనుషుడి ద్వారా, రోమా 5:12 పలికిన విధంగా, ఒక మనుషుడి ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించను, అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. రోమా 5:12 ఇలా ఆదాము చేసిన అవిధేయత మూలాన పాపం అందరికీ సంప్రాప్తమైంది. ఏ భేదం లేదు. రోమా 3:23 ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నమ్ము ప్రతివాడు ఉచితముగా క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని పలికారు. ప్రియులారా, ఇదంతా ఎందుకు జరిగింది? క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టుకు, అంటే చచ్చి దుర్వాసన కొడుతున్న వారిని ప్రేమించి తన హక్కున చేర్చుకొని మనల్ని ప్రేమించి ఆయన రక్తంలో మన పాపాలని కడిగి వేశాడు. ఆ కడిగి వేసే దాంట్లో రోమా 5:1 ఒకసారి చూడండి ప్రియులారా. రోమా 5:1 రోమా పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. మనకు వచ్చిన తగాదాన్ని మనకి ప్రభువుకి తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానకర్త. అందుకనే యెషయా 9:6 బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి, ఆ సమాధానకర్తయగు అధిపతి గారు మనకు సమాధానం దొరికింది. కాబట్టి విశ్వాసం, జస్ట్ విశ్వాసం. కాబట్టి విశ్వాస మూలముల మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. చక్కటి సమాధానం కలిగి ఈ క్రమంలో ప్రియులారా, మీరు కేవలం కృపే. రోమా 10:9, 10, 11 పలికిన విధంగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినట్టు నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. సింపుల్. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. ఎలాగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించను, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ఇది చాలు. ఎవరైనా కూడా నేను ఎప్పుడు పాపం చేశాను, నాకు అసలు పాపం లేదు, నేను ఎవరు సిన్నర్ అన్నారు అని అనకూడదు. దానికి కూడా శ్రేష్టమైన సమాధానం భక్తుడైన యోహాన్ రాశాడు. తన రొమ్మును ఆనుకున్న యోహాన్ రాశాడు. 1 యోహాను పత్రిక 1:8 మనము పాపము లేని వారమని చెప్పుకుని మనమే మోసగుచ్చుకుందాము, మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మనం పాపం లేని వాళ్ళు అనకూడదు. కాబట్టి ప్రియులారా, మనకి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డు. యాకోబు పత్రిక 1:2 ఉంది. మన పితరుడైన అబ్రహాం అని మొదలు పెడతాడు యాకోబు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించినప్పుడు అతడు క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం తన క్రియలతో కూడై కార్యసిద్ధి కలుగు చేసిందంట. క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైంది. అక్కడ ఇంకో శ్రేష్టమైన మాట ఉంది. 2:23 అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచాడు, మరియు దేవునికి స్నేహితుడు అని పేరు కలిగాను. దేవునికి స్నేహితుడు. ఈ స్నేహితుడు అనే పదజాలం 3 సార్లు నాకు తెలిసినంత బైబిల్లో ఉంది. 2వ దినవృత్తాంతంలో 20:7 యెషయా గ్రంథం 41:8 యాకోబు పత్రిక 2:23 ఆ స్నేహితం దేవునికి స్నేహితుడనే పేరు అబ్రహాం కలిగింది. అలాంటి ధన్యత మనకి అన్యులమై, మన సహోదరుడు జ్ఞాపకం చేశాడు, అన్యులమై దేవుడు లేనైన వాడైన మనకు అన్యులను ధన్యులుగా చేశాడు. కాబట్టి
అబ్రహాముకి మాత్రమే కాదు ప్రియరా, యోహాను సువార్త మన సహోదరుడు ఈ మధ్య జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. మీరు నా ఆజ్ఞలు గైకొనిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. అబ్రహాంకే కాదు ప్రియులారా, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. 14వ అధ్యాయం 15వ వచనం ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమించిన వాడలు నా ఆజ్ఞలు గైకొందు. 15:14లో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. ఇలాంటి ధన్యత మనకు మన ప్రభు ఇచ్చాడు. అన్యులమై దూరస్థులమై దైవోగ్రతకు పాత్రలై ఉన్న మనని మన ప్రభు ప్రేమించి రక్షణలోకి నడిపించి ధన్యులుగా చేశాడని జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి అబ్రహాంకే కాదు ప్రియులారా, మనందరికీ కూడా ఆ ధన్యత దక్కింది. అలాంటి మన ప్రభువును జ్ఞాపకం చేసుకొని మన హృదయాలు, మన మనస్సులు, మన శరీరాలు అన్నీ ఇక్కడే పెడదాం దయచేసి. ఎందుకంటే మన ఒక మాట గుర్తు చేసి నేను ముగిస్తాను ప్రియులారా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాల్లో, అదేవిధంగా మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాల్లో, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారు హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని పలికాడు. మత్తయి 15:7-8లో, మార్కు 7వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా. అంత మాత్రమే కాదు ప్రియులారా, మోషే పలికిన మాట కూడా కథ కరెక్టే అన్నాడు. ఏంటది? యెషయా గ్రంథం యెషయా 29:13లో ప్రభు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వస్తురు, పెదవులతో నన్ను ఘనపరచుతురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. దయచేసి మనం ఆ విధంగా ఉండకుండా మనం ఇక్కడే ఉన్నాం. ఎందుకంటే హృదయం చాలా మోసకరైంది ప్రియులారా, అది ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి ఆ హృదయాన్ని సరి చేసుకుంటూ మన శరీరం, మనస్సు, ఆత్మ అన్నీ ఇక్కడే పెట్టి మన ప్రభువుని ఆత్మపూర్ణంగా ఆరాధిద్దామని ప్రభుపేట మనం చేస్తూ నా యొక్క చిన్న ఉపదేశాన్ని ముగిస్తున్నాను. ప్రభు మన మాటలు దీవించుగాక. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, నేను ఒక సిరీస్ తీసుకొని చెబుతూ ఉంటా. నేనేమనుకున్నానంటే బైబిల్లో ఒక 5 పుస్తకాలు ఉన్నాయి, ఒకే ఒక అధ్యాయం కలిగిన పుస్తకాలు. ఆ 5 పుస్తకాల గురించి చెబుదాం అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రెజెంట్ డే హ్యాపెనింగ్స్ చూసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాలు, అంతేకాకుండా ప్రస్తుత మానవుని యొక్క పరిస్థితి గమనించి దేవుని యొక్క 2వ రాకడ అంశాలు చెప్పాలని అనుకున్నాను. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ సిరీస్ దాదాపు 10-15 నేను యూట్యూబ్లో పెట్టాను. కానీ చెప్పడం ద్వారా కొన్ని మారుతూ వస్తుంటాయి. మొదటి రాకడ ఆల్రెడీ మనం యేసు ప్రభు యొక్క రాకడ, ఆయన మెస్సయ్యగా వచ్చాడు, ఒక గొర్రెపిల్లగా వచ్చాడు, ఆయన మానవులైన పాపుల కోసం చనిపోయాడు, ఆయన సమాధి చేయబడి పునరుద్ధాన శక్తిని పునరుద్ధానుడై 40 రోజులు సజీవునిగా కనపరుచుకొని ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆ యేసు ప్రభు తిరిగి రాబోచున్నాడు. దాని గురించి ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుకోవాలి. దాని తర్వాత ట్రిబులేషన్ పీరియడ్, అనగా శ్రమల కాలం, జడ్జిమెంట్, 70 వారముల మర్మం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 వారములు అంటే 70 వీక్స్ ప్రాఫెసీ. అంతేకాకుండా 1000 ఏళ్ల పరిపాలన, తర్వాత పంచభూతముల మికుటమైన వేండ్రముతో లయమైపోవడం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి కూడా లయమైపోతున్నది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నిత్యత్వము, ఎటర్నిటీలోకి మనం ప్రవేశం అవుతాం. ఈ సబ్జెక్ట్స్ చాలా సంఘాలలో చెప్పరు. ఎందుకనగా ఏదైనా ఒక వాక్యం కలిపిన, ఒక వాక్యమును తీసివేసిన శాపాలు వస్తాయి.
మనిషి ఇక్కడ నిలబడి దేవుని రెండవ రాకడ గురించి చెబుతున్నాం అంటే ఎన్నో అనగా ఒక రకమైనటువంటి భయం కూడా ఉంటుంది. అంతేకాకుండా సాతానుడు రెండవ రాకడ గురించి చెప్పొద్దు అంటాడు. నేను ఎప్పుడైతే రెండవ రాకడ గురించి చెప్పాలని అనుకుంటానో ఎన్నో శోధనలు, నాకు అనారోగ్యం, ఏదో ఒకటి కలగజేస్తాడు. సాంబవరం నంద్యాలలో కూడా నేను రెండవ రాకడ గురించి చెబుతున్నాను. అప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ వలన పెయిన్తో అయినప్పటికీ కూడా అట్లే చెప్పాను. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం. ప్రజెంట్ డే హ్యాపెనింగ్స్ మన అందరికీ తెలుసు. ఇరాన్లో చమురు కేంద్రము, ప్రపంచంలో ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఆ రిఫైనరీ మీద ఇజ్రాయేలీలు బాంబు వేశారు. అది ప్రపంచంలోనే ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి ఆ యొక్క దాని పేరు ది సౌత్ పార్స్ స్పెషల్ ఎకనామిక్ ఎనర్జీ జోన్. దాని మీద బాంబులు వేశారు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు దాన్ని ఏమంటున్నారు అనగా, దాన్ని రిపేర్ చేయాలంటే 5 సంవత్సరాలు అవుతుందన్నారు. రిటాలియేషన్గా మరలా వాళ్ళు ఏం చేశారు, ఇరాన్ వాళ్ళు ఈ యొక్క ఖతర్లో ఉన్నటువంటి మన ఎల్పిజి, ఎల్ఎన్జి ఆ రిఫైనరీస్ మీద బాంబు వేశారు. ఇప్పుడు వారు కూడా అంటున్నారు 5 సంవత్సరములు అవుతుంది దాన్ని రిపేర్ చేయాలంటే. మనకు ఎల్పిజి అనగా లిక్విడ్ ఆ యొక్క పెట్రోలియం గ్యాస్ 50% ఖతర్ నుంచి వస్తుంది. 50% ఖతర్ నుంచి వస్తుంది. అందుకని మన గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఏమన్నారంటే, బీ ప్రిపేర్డ్ ఫర్ ది కోల్ అనగా బొగ్గు, చార్కోల్, దానికి మీరు ఇంకా ప్రామినెన్స్ ఇవ్వండి. తర్వాత కట్టెలు తెచ్చుకోండి, ఇంకా గ్యాస్ దొరకదు. ఎందుకనగా 50% ఖతర్ నుంచి వచ్చేది ఆగిపోయింది. భయంకరమైన అనగా ఫిబ్రవరి 28వ తారీఖున ఈ యొక్క ఇజ్రాయెల్ అమెరికా దాడి ఇరాన్ మీద స్టార్ట్ చేసింది 28వ తారీఖున. ఇప్పుడు డేట్ ఎంతండి, 22, అనగా 23 రోజుల నుంచి యుద్ధం కంటిన్యూగా అవుతున్నది. భయంకరంగా చావులు, భయంకరంగా ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. మన ఇండియాకు యూరియా కూడా తక్కువైపోతుంది, ఇంకా రాదు. 25-26 సంవత్సరమున 85% యూరియా మనం బయట అనగా ఎక్కడి నుంచి వస్తుంది అనగా మన ఇండియాకు ఒమన్ నుంచి, యునైటెడ్ అరబ్ నుంచి, ఖతర్ నుంచి మనకు యూరియా వస్తుంది. ఆ యూరియా తయారు చేయాలంటే ఎల్ఎన్జి కావాలా. ఈ ఎల్ఎన్జి ఆగిపోయింది. యూరియా ఈ ఖరీఫ్ పంటకు రాదు అని చెప్పేశారు. యూరియా రాకపోవడం ద్వారా పంటలు నష్టమైపోతాయి. మనము 85% యూరియాను ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే దానికి ఇప్పుడు రాదంటే మన పరిస్థితి ఏంటి? ఎల్పిజి రాదు, ఎల్ఎన్జి రాదు. ఈ విధంగా పరిస్థితులు చాలా భయంకరంగా ప్రపంచంలో నెలకొని ఉన్నాయి. బంగ్లాదేశ్లో 2 లీటర్లు పోస్తున్నారు బైక్ పోతే. పాకిస్తాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. పాకిస్తాన్లో కాలేజెస్ మూతపడ్డాయి. పాకిస్తాన్లో ఆన్లైన్ టీచింగ్స్ అవుతున్నాయి. జెకోస్లోవేకియా, యూరోప్ ఖండంలో ఉన్న జెకోస్లోవేకియా, అక్కడ గవర్నమెంట్ మీద తిరగబడ్డారు. భయంకరంగా ఉంది. యెమెన్, అక్కడ కూడా అంతర్యుద్ధం జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ ఒక అగ్ని గుండముగా మారిపోయింది. ఎక్కడ చూసినా మంటలు చెలరేగుతున్నాయి. దీనికి అంతటికి కారణం ఏమని తెలుసా? శ్రమల కాలంలో అనగా సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద కరువు తాండవిస్తారు. 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బూరలు అని రాయబడింది ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథాన్ని కన్నా మనం వివరించాలనుకుంటే చాలా సింపుల్. 1వ అధ్యాయం వచ్చి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత, 2-3 అధ్యాయాలు వచ్చి 7 సంఘాల గురించి రాయబడింది. తర్వాత 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడుట, 5వ అధ్యాయము యేసు ప్రభు యొక్క ఆరాధన,
6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు శ్రమల కాలాలు. 19వ అధ్యాయంలో యేసు ప్రభు మరల అనగా సంఘముతో ఆ యొక్క ఒలివ కొండ పైన ఆయన దిగడం. తర్వాత 21 అధ్యాయాలు వచ్చి నిత్యత్వము, ఎటర్నిటీ. 19వ అధ్యాయంలోనే 1000 ఏళ్ల పరిపాలన రాయబడింది. మనం అందరం ఇక్కడ చూస్తున్నాం. అందరము ఊరికే వస్తున్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం, కానీ మనము యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపడుతున్నామా? యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఉంది. అది కాకల్ అండ్ బుల్ స్టోరీ కాదు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, ప్రొఫెసీస్. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ కూడా పాత నిబంధనలో దాదాపు 300 ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి క్రొత్త నిబంధనలో 300కు పైగా ఉన్నాయి. పాత నిబంధనలో 1500కు పైగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ప్రభు యొక్క మొదటి రాకడ 300 ప్రవచనాలు ఉంటే, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ 1500 ప్రవచనాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథానంతా మనం చదివితే దేవుడు పరలోకమును ఎంతగా రాశాడో దానికన్నా నరకానికి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తూ నరకం గురించి ఎక్కువ రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. పరలోకము గురించి కాకుండా నరకము గురించి ఎక్కువ రాయబడింది. ఎందుకు? బీ కేర్ఫుల్ అని. ఎందుకు? రెండవ రాకడ దాని గురించి ప్రవచనాలు ఎక్కువ రాయబడ్డాయనగా మీరు రెండవ రాకడ కోసం సిద్ధపడండి అని. సిద్ధపడండి. దేశంలో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అల్లకల్లోలను చూడండి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇవన్నీ కాకుండా ఆఫ్రికా ఖండములో అన్నము లేక చచ్చిపోతున్నారు. అన్నము లేక ఎంతో చాలా భయంకరమైన రోజులు ఎందుకు వస్తున్నాయనగా, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడో, ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో, సంఘంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడతాడు. అప్పుడు యాంటీ క్రైస్ట్ బయలుపరచబడతాడు. అప్పుడే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. అప్పుడే ఆ యొక్క అరబ్స్కు, ఇజ్రాయెల్కు సంధి కలగజేసి ఆ 3rd టెంపుల్ కట్టేటట్టు చూస్తాడు. 3rd టెంపుల్కు, 3వ ఆ యొక్క దేవాలయానికి ఇజ్రాయేలీలు ఆనే మౌంట్ ప్రీస్ అంటారు, వారు అన్ని సిద్ధం చేసి ఉన్నారు. ఈవెన్ ఎర్రపయ్య, నేను ఈ యొక్క సిరీస్లో ఎర్రపయ్య గురించి, ఇంగ్లీష్లో రెడ్ హెఫర్ అంటారు. ఈ ఎర్రపయ్య యొక్క ప్రాముఖ్యత సంఖ్యాకాండంలో ఉంది. ఆ ప్రాముఖ్యత కాలిఫోర్నియా నుండి, అమెరికాలో కాలిఫోర్నియా నుండి 2 ఎర్రని పెయ్యలు ఇజ్రాయెల్ దేశం టెల్ అవీవ్కి పంపించారు. దాన్ని గమనిస్తున్నారు. అనగా ఎర్ర పెయ్య దొరికింది, సమస్తం కావలసినటువంటి వస్తువులు చేసి పెట్టారు. ఇంకా అది కట్టాలి. ఆ కట్టాలన్నప్పుడు సంఘం ఎత్తబడిపోతుంది. కాబట్టి మనము సంఘము, దేవుడి రెండవ రాకడలో మనము ఎత్తబడే సంఘము, నేను ఉన్నానా, నువ్వు ఉన్నా అని మనం ప్రశ్నించుకోవాలి. చాలా మందికి అనగా ఈ 66 పుస్తకాలు చదివితేనే, లేకపోతే మనకన్నా పూర్వీకులు, ఈ రాజారావు గారేమి, ఈ యొక్క కోశి మాథ్యూ గారేమి, ఇంకా ముందున్నటువంటి చనిపోయినటువంటి ఎంతో మంది భక్తులు ఈ 66 గ్రంథాలు క్రోడీకరించి చదివి, ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశంలో కొంతమంది యవనస్తులు ఈ పరిశుద్ధ గ్రంథానంతా చదివి, అక్కడి నుండే మన క్రిస్టియన్ బ్రదర్ని అసెంబ్లీ మనం ముందుకు వచ్చింది. అక్కడి నుంచే రెండవ రాకడ యొక్క కరెక్ట్ ఏ విధంగా, ఎప్పుడు, ఏంటి, ఏ విధంగా, ఎన్ని స్టెప్స్, అది ప్రతి ఒక్కటి వారు డిస్కస్ చేశారు. మన దగ్గరికి ఇప్పుడు పుస్తకాల రూపంగా ఉందంటే ఆ పుణ్యాత్ములు అనగా వారు చదివి కష్టపడి దేవుని ఆత్మపూర్వకంగా మన ముందుకు తీసుకొచ్చారు. కానీ చాలా మంది యొక్క రెండవ రాకడ గురించి చెప్పలేకపోతున్నారు. ఎందుకనగా చాలా భయం.
తప్పుడు బోధలు కూడా వచ్చేసాయి, తప్పుడు బోధలు వచ్చాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వినాలి. దయచేసి సమయం లేదు, బైబిల్ తెరవండి. లాస్ట్ పేజ్ ఆఫ్ ద బైబిల్, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం చదవము. ఇద్దరు పెట్టుకోండి మైకులు, ఎందుకనగా టైం లేదు, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి నేను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని గైకొన్న వాడు ధన్యుడు. 12వ వచనం, 12 అదే త్వరగా వచ్చుచున్నాను. 6వ వచనం, నమ్మకమును అది గమనించి ఈ 3 నేను తీసుకున్నా. ఇప్పుడు 7వ వచనంలో ఏముంది? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ప్రవచన వాక్యము, ప్రొఫెసీ అంటారు. ఒకటి గమనించాలి, ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం ఆమేనంత వరకు అన్ని దేవుని యొక్క, అనగా దేవుడే ఈ గ్రంథాన్ని రాశాడని మనం అనుకోవాలి. ఎందుకనగా ఇది మాత్రం నేను ఎప్పుడైతే చదవమని చెప్తా చదవండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఏం చెప్తుందనగా, ప్రవచనము మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషుల్లో పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి. ఇది మనం గమనించాలి. Prophecy never came by the will of the God, but the men of God wrote how when they were moved by the Holy Spirit. ఇది మనం గమనించాలి. అనగా ఎంతో మంది ఇక్కడ రాసినటువంటి, ఇప్పుడు జకరియా, మలాకి, యోహాను, అందరు రాశారు, కానీ వారందరూ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాసినటువంటి ఈ యొక్క వాక్యాలు. కాబట్టి ద రైటర్ ఆఫ్ ద బైబుల్ ఈస్ గాడ్, నాట్ ఎనీవన్. ఇది మనం గమనించాలి. దీనికి ఆధారం ఏమనగా 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి ప్రవచనం అనేది దేవుని మూలముగా వచ్చినది. ఈ యొక్క దేవుని యొక్క రాకడ ఇప్పుడు మనం చదివినాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన సిద్ధపరిచాడట జీతము, ఆయన తీసుకొని రాబోతున్నాడు. అసలు 2వ రాకడ అన్నగా యేసు ప్రభువే తను చెబుతున్నాడు. మనందరికీ తెలిసిన ఒక వాక్యం, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయమును కలవరపడనీకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను చెబుతాను, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగునా నేను మిమ్మల్ని కొని పోదు. యేసు ప్రభువే తన నోటితో చెప్పాడు, నేను వస్తా, నేను మరలా తిరిగి వస్తాను, నేను మీకోసం స్థలం సిద్ధపరచబోతున్నా, నేను వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగునా నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఏం తీసుకోబోతా. అంతేకాకుండా యేసు ప్రభు ఆయన ఆరోహణమై, అనగా 40 రోజులు తను సజీవునిగా కనపరుచుకొని ఆయన ఆరోహణమై, అనగా ఒలీవ కొండ నుంచి ఆరోహణం అవుతున్నప్పుడు 2 దేవదూతలు చెప్పిన మాటను కూడా మనం గమనిద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువు. అపోస్తుల కార్యాల గ్రంథం 1. తెల్లని వస్త్రం ధరించుకొనినా మీరు ఏ విధంగా పరలోకం వెళ్ళి చూచితిరో ఆ రీతిగానే చాలమ్మా, అదే రీతిగా, అనగా ఏంటి, ఒలివ కొండ మించి ఆరోహణుడయ్యాడు. అందరూ చూస్తున్నారు, శిష్యులు చూస్తున్నారు,
తల్లి మరియా, వేరే మరియా, ఇంకా స్త్రీలు అందరూ చూస్తున్నప్పుడు ఆయన అలాగే పైకి వెళ్తూ ఒక మేఘము ఆయన తీసుకొని పోవడం జరిగింది. అప్పుడు ఇద్దరు దేవదూతలు వారు తెల్లని వస్త్రములు ధరించుకొని, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం తలుపు తేరి చూచుచున్నారు? ఏ విధంగా ఆయన కొనిపోబడుతున్నాడో అదే విధంగా వస్తాడు, అదే విధంగా వస్తాడు. ప్రభునందు ప్రియమంటే వాళ్ళారా, యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, ఆయన మొదట గొర్రెపిల్లగా వచ్చాడు, కానీ రెండవసారి ఆయన కొదమ సింహంలాగా వస్తున్నాడు. ఆయన వచ్చాడు, అందుకే ఆయన వచ్చి మన పాపాల కోసం చనిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందుకే మనం అందరం ఇక్కడ చేరి యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకొనిచున్నాం. ఆ యొక్క మొదటి రాకడ కూడా ఇట్ ఈస్ నాట్ టేకన్, ఇట్ మీన్స్ యాక్సిడెంటలీ, ఏదో తటస్థించింది అని వచ్చాడంటాను కాదు, అది కూడా ప్రవచన రూపంగా ఉంది. మనందరికీ తెలుసు, యెషయా 7:14 కన్యక గర్భవతివై కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు. అదే యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తర్వాత బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తకు అధిపతి అని పిలువ అని పేరు పెట్టబడి, ఆయనకు ఆ విధంగా పేరు పెట్టబడింది. అంతేకాకుండా ఆయన ఎక్కడ జన్మిస్తాడో కూడా మీకా గ్రంథం 5:2 చెప్పబడింది. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా వారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి. ఇంకా ఎన్నో ఉంటాయి. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ప్రవచనాత్మకంగా ఉంది. అనగా ఆయన, నేను ఇదిగో 700 సంవత్సరం పూర్వమే యెషయా ప్రవక్త ప్రవచించాడు. అంతేకాకుండా మీకా ప్రవక్త, ఆయన కూడా 700 సంవత్సరం ముందే ఆయన ఎక్కడ జన్మిస్తాడో ఆయన రాయబడింది. అందుకనే జ్ఞానులు, అనగా ఆ దాదాపు 1000 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేయబడి ఈ యొక్క దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, అనగా అక్కడ ఉన్నటువంటి 70 వారముల ప్రాఫెసీ, వారు ఖగోళ శాస్త్రజ్ఞులు, వారు 20, మీరు అది నేను ఆ చాప్టర్లోకి పోవట్లేదు. 70 వీక్ ప్రాఫెసీ ఎప్పుడు, అనగా మరలా ఆలయం కట్టబడునని ఆజ్ఞ బయలుదేరినప్పటి నుంచి అని వారు క్యాలిక్యులేట్ చేసి యేసు ప్రభు జన్మించాడు. కానీ వారికి డేట్ తెలుసు, కానీ వారు ఎక్కడ పుడతారో తెలియదు. కానీ శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆయన ఎక్కడ పుడతారో తెలుసు, కానీ ఎప్పుడు పుడతారో తెలియదు. చాలా మంది యేసు ప్రభు మెస్సయ్య వస్తాడు అంటున్నారు, కానీ వారి దానియేలు గ్రంథం మీద అవగాహన లేదు. ఆ 70 వారముల మర్మం తెలియదు, కానీ జ్ఞానులకు తెలుసు. వారు దాని బాగుగా ఆలోచన చేసి, వారు ఖగోళ శాస్త్రజ్ఞులు కాబట్టి వారు దాన్ని అన్ని క్యాలిక్యులేట్ చేసి వారు యేసు ప్రభు మెస్సయ్య పుట్టాడని యెరూషలేముకు వచ్చారు. కాబట్టి ప్రభునందు ప్రేమంటి వారులారా, యేసు ప్రభు యొక్క మొదటి రాకడ ఏ విధంగా ప్రవచింపబడి ఆయన యేసు ప్రభు కాలము పరిపూర్ణమైనప్పుడు ఏ విధంగా వచ్చాడో, యేసు ప్రభు రెండవ రాకడ కూడా అదే విధంగా ఉంది. యేసు ప్రభు రెండవ రాకడ కూడా ప్రవచింపబడింది. ఆయన వచ్చేటప్పుడు ఏ సూచనలు యేసు ప్రభువే చెప్పాడు, ఇదిగో నేను వచ్చేటప్పుడు ఈ విధంగా జరుగుతుంది, ఇదిగో నేను వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుంది, అన్నీ చెప్పాడు. కానీ మనం చదువుతున్నాం, కానీ యేసు ప్రభు రాకడ, అయ్యో నేను సిద్ధపడి ఉన్నానా లేదా అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నాడు. అయ్యో సుధాకర్ బ్రదర్ కన్నా పూర్వీకులు చాలా మంది చెప్పారు, వారందరూ చనిపోయారు, ఈయన కూడా పోతాడు. ఏడ వస్తున్నాడు యేసు ప్రభు? ఎక్కడ వస్తున్నాడు? ఇదే ఇప్పుడు అందరికీ. కానీ బైబిల్లోని మాటలు, అందుకనే నేను 6వ వచనం చదివించా. ప్రకటన గ్రంథం 22:6 దీస్ వర్డ్స్ ఆర్ ట్రూ అండ్ ట్రస్ట్ వర్ది. ఈ వచనాలు నమ్మకమును సత్యములై ఉన్నవి, నమ్మకమైనటివి, సత్యమైనది. ఏదైతే రాసి గ్రంథసం చేయబడిందో అది తప్పకుండా నెరవేరుతుంది.
అది తప్పకుండా సంభవిస్తుంది. ఇది మనం గమనించాలి. యేసు ప్రభు రాకడ అంటే చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసు ప్రభు ఆయన రాబోతున్నాడు. ఎందుకు చెబుతున్నాననగా చాలా సమీపముగా ఉన్నది, చాలా సమీపంగా ఉంది. ఏంటి యేసు ప్రభు రాకడ ఏంటి, ఏమవుతుంది అని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం చదువు. మత్తయి సువార్త 24. ఆ దినము గూర్చి ఆ గడియ గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడిని ఎరగడు. అమ్మా ఇదేనండి, బాగా గమనించండి. ఆ దినము అనగా లార్డ్ సెకండ్ కమింగ్, ఆ దినము ఆ గడియ ఎవరికి తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసును అంటూ ఎవరెవరికి తెలియదు అంటే చదవ త్వరగా. ఎవరెవరికి? పరలోకమంది దూతలైనను కుమారుడు అంటే ఎవరు? యేసుడు తెలియదా? తెలుసు, కానీ ఎందుకు రాయబడింది అట్లా? తండ్రికి మాత్రమే తెలుసును, దేవదూతలకు కానీ ఏ మనిషిని కానీ. మరి కుమారుడు అంటే అతను యేసు ప్రభు, తను మానవు, 100% హ్యూమన్ బీయింగ్. ఆయన భూమి మీద ఆయన ఉంటూ చెప్పినటువంటి మాట అంటే తండ్రిని హెచ్చిస్తున్నాడు, తను తగ్గించుకుంటున్నాడు అనగా తనకు తెలీదా? కొంతమంది, ఎంతో మంది ప్రీచర్స్ ఈ వచనం పట్టుకొని యేసు ప్రభు కూడా తెలియదు రెండవ రాకడ. అసలు దైవత్వం గురించి చెప్తారు, యేసు ప్రభు దేవుడు అని చెప్తారు. యేసు ప్రభుకు ఆయనకు మరుగైనది ఏది లేదంటారు. యేసు ప్రభు ఆయన దేవుడు, ఆయన మరుగైంది ఏది లేదు, ఆయన దేవుని యొక్క స్వరూపం ఆయనే అన్ని చెప్తూ ఆయనకు తెలియదు అంటారు. తప్పది. ఎవరైనా ఆ విధంగా చెబుతుంటే కాదని ఖండించండి. యేసు ప్రభు ఆ మాట ఎందుకన్నాడు అనగా తను తగ్గించుకుని దేవుని హెచ్చిస్తున్నాడు, తండ్రిని. యేసు ప్రభుకు తెలుసు, ఎందుకనగా ఆయన దేవుడు. ఎందుకు ఆ మాట అన్నాడు అనగా ఆయన తగ్గించుకుంటున్నాడు, మానవునిగా ఉండి చెబుతున్నటువంటి మాట అది గమనించాలి. కాబట్టి ఎవరో కానీ ఇదిగో యేసు ప్రభు రాకడా ఈ సంవత్సరం, లేకపోతే రేపు సంవత్సరం ఏంటేది అని ఎవడైనా చెబితే వాడు అబద్ధ ప్రవక్త. వాని మాటలను నమ్మతండి. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉందని చెప్తే చాలు. అంతేగాని కొందరు డేట్లు ఇచ్చి, కొందరు మంత్లు ఇచ్చి, ఎంతో మంది ఉన్నారు, వారి యొక్క లిస్టు నా దగ్గర ఉంది, చెప్పి అవమాన పాలు పొందారు. కాబట్టి యేసు ప్రభు రాకడ ఏ విధంగా వస్తుంది తెలుసా? ఇదే 24వ అధ్యాయం 44 వచనం. 43 చదవమా. 43 మనం అనుకోనని గడియలో వస్తాడు. అనుకోనని గడియ అసలు మనం ఎక్స్పెక్టే చేయం, కానీ దేవుడు వచ్చేస్తాడు. అనుకోనని గడియలో వస్తాడు. ఆయన దొంగ వలె వస్తాడు. ఆయన ఏ విధంగా దొంగ వచ్చి ఒక ఇంటికి కన్నం వేసి వెళ్ళిపోతాడో అదే విధంగా యేసు ప్రభు రాకడ ఉంటుంది. యేసు ప్రభు రాకడ అనేది 2 స్టెప్స్, బాగా గమనించండి. యేసు ప్రభు రాకడ 2 స్టేజెస్. ద ఫస్ట్ స్టేజ్ అనగా యేసు ప్రభు రాకడ 2 మెట్లతో ఉంది. అనగానే మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఎవ్వరికీ కనబడడు. బాగా గమనించండి. 66 పుస్తకాలు క్రోడీకరించి చెబుతున్నటువంటి మాటలు ప్రకటన గ్రంథములు రాయబడలేదు. గమనించాలి. యేసు ప్రభు యొక్క రాకడ ఆర్ ఆఫ్ 2 స్టేజెస్. వన్ ఈస్ హీ విల్ కమ్ టు ద మిడిల్ స్కై. ఆయన మధ్యాకాశమునకు వస్తాడు. బాగా గమనించాలి. ఎట్లా వస్తాడు? 1 తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం, నేను చెప్పినప్పుడు చదువు, 16వ వచనం.
ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చును. అప్పుడు ప్రభువునందు నిద్రించిన వారు మొదట, తర్వాత సజీవులైన మనము మార్పు చెంది ఏకముగా ప్రభువును ఎదుర్కొందాం. ఇవన్నీ ఎన్ని నిమిషాలు అవుతుంది? ఒక రోజు పడుతుందా? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50 వచనం నుంచి త్వరగా. 1 Corinthians 15th chapter 58th verse. నా ప్రియ సహోదరులారా, ఏ చదువుతున్నాం? 15. 1 Corinthians 15th chapter 15వ అధ్యాయము 50. రక్త మాంసములు దేవుని, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు గమని దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. క్షయత మా మిస్టరీ ఏంటది? మనమందరము నిమిషంలో రెప్పపాటు ఎంతమ్మా? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇట్ అంటేనే అయిపోయి. ఫ్రాక్షన్ ఆడ బూర ఊదడం అంటేనే మనం అందరము, నా షర్టు నా టై స్పెట్స్ పడిపోతాయి, నేను ఉండను. కన్ను రెప్పపాటు అట్లా జస్ట్ అట్లా కన్ను ఆర్పేట అయితే లోపల ఇక్కడ ఉన్నవారు అనుకోండి, ఈ సిస్టర్స్ అన్నీ కట్టుకోండి, అన్నీ పడిపోతాయి. బంగారు కూడా అమ్మా అయిపోతాయి. మీరు బంగారు ఎత్తుకుపోదాం అనుకోవద్దు. బంగారు కూడా తీసుకుపోలేవు. బంగారు కూడా ఇక్కడ పడేయాల్సింది, కింద నేల మీద పడుతుంది, దాన్ని వెళ్ళిపోతాం. ఎవడైనా మిగిలినవాడు అనుకో, వాడు చూస్తాడు, ఏమైంది అందరూ ఎక్కడ పోయారు? వాళ్ళు పైకి పోయారు, నువ్వేమయ్యావు? వదిలే, యూ లెఫ్ట్ బిహైండ్, నువ్వు పోయావు. నీవు ట్రిపులేషన్ పీరియడ్, శ్రమల కాలం అనుభవించాల్సిందే. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రతి దినము మనము రక్షింపబడుతూ ఉన్నారే, అటువంటి వారు ఎత్తబడతారు. ఆయన వచ్చేది ఎవరి కోసం అనగా సంఘము కోసం. పాత నిబంధన భక్తుల కోసం కూడా రావట్లేదు. అందుకనే ఈ 15వ అధ్యాయం ఏంటంటే దాని పేరే పునరుద్ధానముల అధ్యాయం. పునరుద్ధానములు ఏ విధంగా ఆదాము వలన అందరూ మరణించారో, మరి 2వ ఆదాము వలన మనం అందరము బ్రతికింపబడుతున్నాం. ప్రతి ఒక్కరూ వరుస క్రమమున మొట్టమొదటిగా చర్చ్, యేసు ప్రభు ఆయన సంఘము కోసం వస్తాడు. అనగా తన రక్తమును చిందించి ఈ సంఘాన్ని ఆయన కట్టుకున్నాడు. రక్తము చిందించి ఆ రక్తాన్ని ఆశ్రయించిన వారందరూ ఆ సంఘానికి చెందినవారు. యేసు ప్రభు ఆయన మధ్యాకాశం వస్తూనే మనమందరము కనురెప్పపాటున ధన్నని వెళ్ళిపోతాం. సమాధులు తెరవబడతాయి. ఎవరు? యేసు ప్రభు కల్వరిలో చిందించిన రక్తము ఆ రోజు నుంచి ఆయన అనగా 2వ రాకడ వరకు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో అందరూ ఎత్తబడతారు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఆయన రాకడకు కొన్ని ఎప్పుడు వస్తావు, ఎట్లా అనగా నేను ఇది మీకు చెప్పేసి నేను 2 స్టేజ్ చెప్పి నేను వెళ్తాను నెక్స్ట్ పాఠంలోకి. ద ఫస్ట్ స్టేజ్ వచ్చి ఎవ్వరికి కనబడడు. నోట్ చేసుకోండి, ఎవ్వరికి కనబడడు. కనురెప్ప పాటలో ఆయన ధన్నని రావడం, మధ్యాకాశముకు సంఘం ఎత్తబడడం, వెళ్ళిపోవడం, అయిపోయి క్లోజ్. తర్వాత 7 సంవత్సరాలు అదే కానీ ఇది 70 వారముల ప్రాఫెసీలో ఉంది. నేను చెప్పేటప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. ఈ యొక్క 7 సంవత్సరాలు భయంకరంగా యాంటీ క్రైస్ట్ వచ్చేస్తాడు. 6 ముద్ర వేసుకోమంటాడు. వారికే రేషన్ పోయి నేను చంపుకోవాలంటే నువ్వు చచ్చిపోవు. భయంకరమైన రోజులు, తిండి ఉండదు, ఎక్కడ చూసినా మృత్యుఘోషం, ఎక్కడ చూసినా భయంకరమైన వ్యాధులు అన్నీ ఉంటాయి. ఆ యొక్క 6వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. భయంకరంగా ఉంటాం.
అవన్నీ శ్రమల కాలం అయిన తర్వాత యేసు ప్రభువు మన అందరినీ వెంట పెట్టుకొని తెల్లని గుర్రముల మీద, ఏ గుర్రం? ఎప్పుడైనా గుర్రం ఎక్కారమ్మా? ఇప్పుడు ఎక్కుతారు. తెల్లని గుర్రము. ఎక్కడి నుంచి వస్తాం? ఇక్కడ నుంచి ఆ స్టేడియం వరకు కాదు, మనము ఏ ఆకాశం, మూడవ ఆకాశం నుండి అసలు తెల్లని గుర్రం వేసుకొని యేసు ప్రభు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని నామము ధరించుకొని ఆయన వస్తూ వెనకల మనం కూడా తెల్లని గుర్రముల మీద మనం ఎక్కడ దిగుతాం? జకరియా 14:4, జకరియా గ్రంథం 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట ఎక్కడ ఉంచుతాడమ్మా? ఎక్కడ నుంచి ఆయన ఆరోహణమైపోయాడో, ఎక్కడి నుంచి ఆరోహణమై ఆ దేవదూతలు చెప్పారు కదా, ఇదిగో ఈయన ఏ విధంగా వెళుతున్నాడో అదే విధంగా వస్తాడన్నాడు. చూడండి, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం మరొకసారి చదువు. ఆ దినమున ఒలీవ కొండ మీద పాలు. చాలు, అది రెండవ మెట్టు, సెకండ్ స్టేజ్. బాగా గమనించండి, ఇది వాస్ట్ సబ్జెక్ట్. నేను మీకు అర్థమయ్యేటట్టు ఏది అవసరమో అదే చెబుతున్నా. ఫస్ట్, యేసు ప్రభు రెండవ రాకడ, ఆయన మధ్యాకాశమునకు వస్తాడు. ఆయన ఎవరికి కనబడ్డు. వెంటనే కనురెప్ప పాటలో మనమందరము మార్పు చెంది టక్కని వెళ్ళిపోతాం. మహిమా శరీరము వేసుకుని, ఫ్లెక్సిబుల్ బాడీ. ఈ తలుపు వేసుకున్నా నేను టక్కని అవతలికి పోతా. ఫ్లెక్సిబుల్ బాడీ, మహిమా శరీరం. తలుపులు వేసుకున్నా నేను వెళ్ళిపోవచ్చు. అటువంటి బాడీ మనకు దయచేస్తాడు దేవుడు. ఆ బాడీతో, మహిమా శరీరముతో మనం దేవుని ఎదుర్కొంటాం. తర్వాత 7 ఏళ్ళు అక్కడ పరలోకములో మనం ఉండి, పరదైసులో మనం ఉండి, అక్కడ మనకు జడ్జిమెంట్ జరుగుతుంది. అది 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. మన ఇంటికాడ చదువుకోండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మీరు చదువుకోండి. బాగా గమనించండి. అక్కడ జడ్జిమెంట్ అవుతుంది. ఎవరికి? మనకే. ఇట్ ఈస్ నాట్ ఫర్ కండెమినేషన్ బట్ రివార్డ్ యూ అకార్డింగ్ టు యువర్ వర్క్ ఇన్ దిస్ వరల్డ్. అనగా అక్కడ జడ్జిమెంట్ ఎందుకు జరుగుతుంది అనగా, నిన్ను నరకానికి పంపించేదని కాదు. జడ్జిమెంట్ ఎందుకు జరుగుతుంది అనగా, నేను యేసు ప్రభు నిమిత్తము ఎన్ని కష్టాలు పడ్డా, ఎంతమందికి వాక్యం చెప్పా, అవన్నీ పరిగణలోకి తీసుకొని, ఇదిగో సుధాకర్ నీకో కిరీటం, ఇదిగోండి బ్రదర్, మన ప్రకాష్ బ్రదర్ నుంచి వచ్చిన, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన సాంబ, ఆ బ్రదర్కి ఇదిగో కిరీటం. కిరీటాలు ఇస్తారు. పౌలు భక్తుని పిలుస్తాడు. ఇదిగో నా కోసం సేవ చేసి 14 పత్రికలు రాసినటువంటి ఇతను నా కోసం ఆయన ఏమైపోయాడు? ఆయన శిరము ఛేదింపబడింది. ఇదిగో అని ఆయనకి కిరీటం. భక్త సింగ్ని పిలుస్తాడు. ఈయన 10,000 సంఘాలు కట్టాడు. ఈయన నా కోసం ఎంతగానో కష్టపడి స్వార్థను అందించాడు. మనమందరం విధంగా కూర్చుంటాం, పిలిచి కిరీటాలు ఇస్తుంటారు. అది అక్కడ జరుగుతూ ఉంటుంది. క్రింద ఏమవుతుంది? భూమి మీద శ్రమలు. ఈ శ్రమలో జరుగుతూ ఉంటాయి. మనకు అక్కడ ఆనందం, మనకు అక్కడ కిరీటాలు, దేవుని మహిమపరుస్తుంటాం. అది అయిన తర్వాత రండి నా యొక్క పరిశుద్ధులారా అని చెప్పి యేసు ప్రభు ఎక్కడికి వస్తాడు? ఒలీవ, జకరియా 14:4 మర్చిపోవద్దండి, రాసుకున్నారు కదా. ఆయన ఒలీవ కొండ మీద కాలు. అది అమ్మ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14 వచ్చిన చదువు. లాంటి 13 చదువు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉంది. అది దేవుని వాక్యము నామము ఆయనకు పెట్టబడింది. పరలోకమందు ఉన్న సేనలు. సేనలు అంటే ఎవరు? ఎవరమ్మా చెప్పండి, సేనలు ఎవరు? నువ్వు నేనే. అంటే మీరు యేసు ప్రభు వస్తే పైకి పోరా? మరి సేనలు అంటే ఎవరు? మనమే. అప్పుడు స్త్రీ
పురుషుడని కాదమ్మో, పోయి నా భార్యని చేయబట్టుకొని లేదు. ఇప్పుడు నా భార్య ఉందనుకో, అయ్యో భార్య రారా అనకూడదు. అయిపోయా, పైకి పోయిన తర్వాత ఆమె ఎట్లుంటే తెలుసా? దేవత. నేను ఎట్లుంటా? దేవతనే, దేవుని దేవదూతలాగా. దాని గురించి మీకు రెఫరెన్స్ కావాలంటే మత్తయి సువార్త ఇంట్లో చదువుకోండి, 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22. మీరందరూ అప్పుడు అంటాడు ఒకడు, అయ్యా నేను నా భార్య చచ్చిపోయింది అనా. అదండి 22వ అధ్యాయంలో ఒకరి తర్వాత చేసుకున్నారు. ఆయన ఆడికి పోయిన తర్వాత ఎవడికి నేను మోగుణ్ణి అంటే ఏమన్నారు అక్కడ? దూతల వలె ఉంటారు. అదే అన్న మనమందరము. నేను ఎట్లా ఉంటానో దేవదూతగా, నా భార్య ఎట్లే ఉంటుంది. నేను ఎట్లా ఉంటానో మధుబ్రారు ఎట్లా ఉంటాడు. నేను ఎట్లుంటానో జాజు. అందరం అంతే, అందరం దేవదూతలాగా ఉంటాం. ఇంత ఆనందం అండి. అటువంటి దేవదూతలను మనము తెల్లని గుర్రములెక్కి ఈ యొక్క 7 ఏళ్ళ తర్వాత ఏ విధంగా వస్తాం? చదువు 14 వచ్చాం త్వరగా. మనం ఎట్లా ఏ బట్టలు ధరించుకుంటాం? తెల్లని నారబట్టలు. అందుకే హెబ్రోన్ వాళ్ళు ఎక్కువ వైట్ షర్ట్, వైట్ ప్యాంట్. భక్తి సింగ్ గారు అయితే వైట్ కోట్, వైట్ షర్ట్, వైట్ ప్యాంట్. అందుకే మేము కూడా నిలబడే వాళ్ళం కొంచెం తెల్లగా ఉంది అని చూసుకుంటాం. కాబట్టి తెలుపు అనేది ఇస్ అ రాయల్ వన్. తెల్లని నారబట్టలు ధరించుకొని ఏ గుర్రం అమ్మా? తెల్లని. నేనేమన్నా అబద్ధం చెప్పానా? మరి ఎందుకు తెల్లని గుర్రం అంటే మీరు ఎటు చూస్తున్నారు? బ్రదర్కి ఏమైనా కళ వచ్చింది కాదు, నేను వాక్యమును బట్టే చెప్తాను. తెల్లని గుర్రంలా చెప్పు, చదువు. అప్పుడు మనం ఏం చేస్తాం? తెల్లని గుర్రం ఎక్కి ఒక్కొక్కరు ఒక్కొక్క గుర్రమయ్యా. దేవుడు ఎన్ని గుర్రాలు పెట్టుకొని వస్తుంటే ఎక్కడ దిగుతాం? ఇజ్రాయెల్ దేశం నేనైతే చూడలే, రేపు చూడబోతా. రేపంటే ఏంది? యేసు ప్రభు దగ్గరికి పోయి ఆ నుంచి వచ్చేటప్పుడు ఆ ఒలివ కొండ మీద చీలిపోతుంది. ఇజ్రాయెల్ దేశం వారంట వాళ్ళకు టూరిజం అట్రాక్షన్ కోసం ఎన్నో 5 స్టార్ హోటల్స్ కడుతున్నారు. అక్కడ ఇజ్రాయెల్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ను పిలిపించి ఆ ఒలివ కొండ మీద నేను 5 స్టార్ హోటల్ కట్టాలా అంటేనే అక్కడ ఇంజనీర్స్ పోయి ఆ కొండనంతా తవ్వి చూశారట. గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చారంట, ఇక్కడ మాత్రం హోటల్ కట్టబడదు. ఎందుకనగా అది 2గా చీలిపోయేటట్టుంది. చూశారా దేవుని వాక్యం ఎంత? అసలు మీరు చూడండి, హిస్టరీ ఇవన్నీ చదవాలి. 5 స్టార్ హోటల్ కట్టాలనుకున్న వారు ఇజ్రాయెల్ దేశం వారు కట్టలేదు. ఎందుకనగా ఇది ఫ్యూచర్లో 2గా చీలిపోయేటట్టుంది, కట్టకూడదు అని రిపోర్ట్ ఇచ్చారు ఇంజనీర్స్. అవర్ బైబిల్ ఇస్ ట్రూ అండ్ ట్రస్ట్ వర్తీ. మన బైబిల్లో అసలు ప్రతి వాక్యము సత్యమైనది. ఆయన అడుగు పెడుతూనే ఆడ 2గా చీలిపోతుంది. తర్వాత పాత నిబంధన భక్తులు లేపబడతారు, అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది. అవన్నీ తర్వాత చెప్తాను. యేసు ప్రభు యొక్క రాకడ 2. ఇది నేర్చుకోండి మొట్టమొదటి, తర్వాత నేను ముందు క్లాసెస్లో అన్ని చెప్తా పోతా. మీకు ఒక అవగాహన కావాలి. యేసు ప్రభు యొక్క రాకడ ప్రవచింపబడింది, అది తప్పకుండా నెరవేరుతుంది. ఆయన రాకడ 2 మెట్లు. మొదటి మెట్టు వచ్చి తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 2వ మెట్టు 2వ తెస్సలోనికి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1:8 చదువు. 2వ తెస్సలోనికి పత్రిక 1:8. 2వ ఎరగని వారిని అనగారు. యేసు ప్రభు యొక్క రక్తాన్ని కాల రాస్తూ మాకు యేసు ప్రభు వద్దు అన్నవారికి దేవుడు తీర్పు తీర్చను. ఆయన రాబోతున్నాడు. ఒలివ కొండ మీద కాలు పెట్టి అక్కడ ఉండండి అందరినీ, ఇజ్రాయెల్ను వీరిని పిలిపించి మేకలను గొర్రెలను ఏ విధంగా వేరు చేస్తారో దేవుడు వేరు చేసి అక్కడ తీర్పు తీర్చబోతున్నాడు. నువ్వు మరి ఎత్తబడే గుంపులో ఉంటున్నావా? వదిలివేయబడే గుంపులో ఉంటున్నావా? యేసు ప్రభు ఇప్పుడే, ఈ క్షణమే, ఇప్పుడే వస్తే నేను ఎత్తబడతాను అనే అష్యూరెన్స్ నీకుందా? ప్రభునందు ప్రియమేంటి వాళ్ళారా, నేను తెస్సలోనికి పత్రిక 2 కూడా చెప్పాను బైబిల్ స్టడీలో.
మొదటి తెస్సలోనిక పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో యేసు ప్రభు రాకడ గురించి రాయబడింది. ప్రతి అధ్యాయంలో ఒకసారి చెప్పి నేను ముగిస్తా. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చివరికి చదువు ప్లీజ్, అందరు నోట్ చేసుకోండి. ఇది మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చివరిలో, దేవుడు మృతులు యేసు పరలోకము నుండి వచ్చును. ఇది లార్డ్ సెకండ్ కమింగ్ గురించి మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ప్రభు యొక్క రాకడ. 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. చూడ, తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు. 4వ అధ్యాయం 13 నుంచి, ఇప్పుడు నేను చెప్పాను కదా 16వ వచనము, 4వ అధ్యాయం 16 ఆర్భాటముతోను ప్రధాన దూత అని కదా అది. 5వ అధ్యాయం 1 నుంచి 4. చూసావా ఎందుకు పౌలు భక్తుడు ఈ తెస్సలోనిక మొదటి పత్రిక రాస్తూ ఎందుకు 5 అధ్యాయాలలో, ఈ 5 అధ్యాయాలలో ప్రతి అధ్యాయంలో యేసు ప్రభు యొక్క రాకడ గురించి చెప్పాడు. ఎందుకు తెలుసా? ఈ తెస్సలోనిక ఆయన పౌలు ఏ పత్రికకైనా అపోస్తల కార్యాలు దానికే పోవాలి. తెస్సలోనిక అంటేనే అపోస్తల కార్యాలు. ఏ అధ్యాయానికి పోతామమ్మా? నేను చెప్పాను కదా బైబిల్ స్టడీలో 17వ అధ్యాయం. ఏ అధ్యాయము? 17వ అధ్యాయం. తెస్సలోనికకి వస్తాడు పౌలు భక్తుడు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన సమీప బంధువు ఒకడు ఉంటాడు. ఎవరు ఆయన పేరు? యాసోనమ్మా. మీరు బైబిల్ స్టడీలో యాసోన్ అనే అతను ఉంటాడు. ఇంగ్లీష్లో జేసన్. ఆ యాసోను ఇంటిలో షెల్టర్ ఇస్తాడు. ఎవరు? యాసోను. అక్కడ అందరు యూదులు అనగా యేసు ప్రభుని నమ్మని వారు గొప్పగా వారందరూ పని పాట లేకుండా వీధులలో తిరుగుతారే, వాళ్ళందరిని తీసుకొచ్చి ఆ ఇంటిని వారు ముట్టడించి ఇల్లునంత సర్వనాశనం చేస్తారు. ఎందుకు తెలుసా? ఇదిగో భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారు. వారిని ఏమైనా సరే వారిని తరిమేయాలి, చంపాలనుకుని పోయారు. అక్కడ లేరు వారిద్దరు. వెంటనే యాసోనును పట్టుకొని పోయారు. ఆ అధికారుల దగ్గర తీసిపోయారు. అయ్యా ఏమంటే ఇతను వారిని పౌలును శీలను తీసుకొచ్చాడు, వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు అంటే జరిమానా వేసి పంపించేశారు. అటువంటి తెస్సలోనికలో సంఘం ఏర్పడిన తర్వాత వారందరూ అరే వాడు యేసు ప్రభును నమ్మలేదు, వాడు చచ్చిపోతున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం, మేము చనిపోతున్నాం. దెన్ వాట్ ఈస్ దట్? ఏమి డిఫరెన్స్ అని పౌలు భక్తుని అడిగితే, అయ్యా వారికి మనకున్న డిఫరెన్స్ ఏందనగా యేసు ప్రభు ఏ విధంగా పునరుద్ధానుడయ్యాడో మనం కూడా చనిపోయిన ఎడల మనం కూడా పునరుద్ధానుడవుతాం. మనం కూడా మహిమా శరీరము ధరించుకొని ఆ నిత్యత్వంలో ఉంటాం, ఆ పరదేశికి వెళ్తాం. మీరు భయపడకండి అని ఈ 5 అధ్యాయాలు రాసి ప్రతి అధ్యాయంలో యేసు ప్రభు రాకడ గురించి స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, నెక్స్ట్ క్లాస్లో వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ లార్డ్ సెకండ్ కమింగ్. ఆయన వస్తున్నాడంటే నేను అతి శీఘ్రంగా వస్తున్నాను కదా, ఆ సూచనలు ఏంటి? వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ లార్డ్ సెకండ్ కమింగ్ నేను చెప్తాను. ఈ విధంగా 70 weeks ప్రాఫెసీ, ట్రిబులేషన్ పీరియడ్, గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్, రెడ్ హెఫర్, ఇట్లా అన్ని ఎటర్నిటీ, అన్ని జడ్జిమెంట్స్ అన్ని చెబుతూ పోతా. దయచేసి వినండి. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. మధుర వచ్చి ప్రార్థన చేసి ముగిస్తాను. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఆకాశాలు పట్టగల మా ఇంట్లో రాజాన్ని వందనాలు తెలుస్తున్నాం ప్రభావ. మీ గొప్పతన దినంలో మీ సరకుని సంపాదించిన సంఘంలో ప్రభావ దీపాలు మొదలుకొని వరకు ఆరాధనలో ప్రభావ తిరిగి మెయిన్ మెసేజ్ లో
మీ నామాన్ని ఘనత మహిమ ప్రభావం చేసుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం ఫలింపజేయండి ప్రభావ. మీ యొక్క రెండవ రాకడ బహు సమీపంగా కనిపిస్తుంది. సూచకలు క్రియలు కూడా ప్రభావం కనిపిస్తున్నాయి. రాజ్యాలపై రాజ్యాలు, ప్రజలపై ప్రజలు ఎటు చూసిన మరణాలు కనిపిస్తున్నాయి ప్రభావ. మీరు అక్కడ నాయన మేము ఎత్తబడే గుంపులో మీరు కూడా ఉంచాలని నిరీక్షే ప్రభావ మాకు తెలియపరుస్తున్న విధానం పెట్టుకోండి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకో ప్రభావి కొద్దిగా పిలుచుకొని మేము మా గురువులు వెళ్తుండగా చేతులకు మా గురువుకు చేర్చి మరలా కలుసుకుని పర్యంతో మీ ప్రభావ మీ కాపులను అనుగ్రహించమని, ఎవరు ఏ కారణాలు చేత ప్రభావి పరుక్షణంలో మీ పారిశ్రామిక రాలేకపోయినారో వారికి మరింత తరుణాన్ని అనుగ్రహించమని, ఈ వారం పూర్వీకులన్నిటి ప్రభావ మీరు అధ్యక్షత వహించి మీ నామకు ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని ఈ ప్రేమ కుమారుడు మా లక్ష్యమైన యేసు ప్రభు శ్రేష్టమైన నామములో వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మకి అన్యన సవాసము మనకందరికి ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.